ఇప్పుడున్న జనాలతో ఎలాగున్న కష్టమేని మంచిగా మనము ఉంటే కుళ్ళుకొని చేస్తారు. అదే కొంచెం చెడిపోయామనుకో ఊరంతా సాటింపైతే ఏస్తారు. మన ముందుల మంచిగా మాట్లాడుతూ, మంచిగా ఉంటూ, నటిస్తూ మన వెనకాలైతే గోతులు తవ్వుతారు. వీళ్ళతో ఎలాగున్నా కష్టమే. మన ఇంట్లో ఉన్నోళ్ళే సరిగ్గా లేనప్పుడు బయటోళ్ళ కంటే ఏం లాభమండి. మన ఇంట్లో ఉన్నోళ్ళే సరిగ్గానే ఒకే మాట మీద ఉంటే బయటోళ్ళు 100 మంది వచ్చినా కూడా మనల్ని ఏం చేయలేరు. పుట్టే వరకు నిన్నటితో కంప్లీట్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి పేపర్ కోటింగ్ అయితే ఏస్తున్నారు. మరో 2 3 డేస్ పోయిన తర్వాత అయితే కలర్ అయితే ఏసేస్తారు. వాళ్ళ కోసమైతే చికెన్ అయితే తెచ్చాను. కిలో అయితే నిన్నైతే అరకిలో తెచ్చాను ముగ్గురు కోసమని. ఈరోజైతే నలుగురొచ్చారు. నలుగురు కోసం అయితే చికెన్ అయితే తెచ్చాను. వాళ్ళకి రోజు అడిగేసి ఫుడ్ వండుతాను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైందే వండుతాను. ఇది వండక్క అంటే అదే వండుతాను. ఎందుకంటే మనకి ఇష్టమైంది వాళ్ళకి నచ్చకపోతే వేస్ట్ కదా. వాళ్ళకి తినపోతే మన ఇంట్లో పని చేసేటప్పుడు ఫుల్‌గా అయితే కడుపు నిండి పెట్టాలని నా ఆలోచన అయితే నాకు ఉంటది. వాళ్ళకి అడిగేసి వాళ్ళకి నచ్చిన కూర గాని, నచ్చిన ఈరోజు చారు పెట్టక్కంటే చారు పెడతాను. పప్పు వండమంటే పప్పు వండుతాను. అది కూడా పప్పులోన రకాలైతే చెప్తారు. ముద్దపప్పు వండమంటారు, పలసిన పప్పు వండమంటారు, పప్పుచారు చేయమంటారు. వాళ్ళకి నచ్చిందైతే నేనైతే చేస్తాను. ఎందుకంటే నా ఇంటి పని కదా, కంప్లీట్‌గా మంచిగా అయితే వర్క్ చేయాలి. వాళ్ళ కడుపు నిండా తినాలండి నా ఆలోచన అయితే ఉంటుంది. ఓకేనండి. వీడియో గాని నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ అయితే చేయండి. ఇది చికెన్ అయితే వండేస్తున్నాను. నాకు చికెన్‌కి అయితే 100కి 100 మార్క్స్ అయితే ఏస్తారు. చాలా బాగుందక్క, చాలా బాగా వండినావు చికెన్ అని. నిన్న వండాను కదా, అప్పుడైతే అన్నారు. నిన్నట్లాగే ఈరోజు కూడా వండి పెట్టు అనుకుని అన్నారు. నిన్నైతే చికెను పప్పుచారు వండాను కదా, ఈరోజు వచ్చేసి చికెను పలసన చారు పెట్టాను, రైస్ పెట్టాను. చూడండి వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టం మీద అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నారు. పాపము వాళ్ళకు ముక్కలెళ్ళి నోట్లెళ్ళి అస్సలు గాలి ఎళ్ళక ఉక్కలా పెట్టేసి ఆ దువ్వులు దాంట్లోనైతే మునిగిపోయిండ్రు. పాపం ఈ వర్క్ అయితే చాలా కష్టము వాళ్ళకైతే. చూడండి పనంతా అయిపోయింది. ఇప్పుడు ఈ రచ్చ అయితే ఉంది. ఈ రచ్చ అయితే నేను క్లీన్ చేయాలా. నేను కూడా వాళ్ళలాగే తయారవుతాను. ఇది వచ్చేసి ఇప్పుడైతే నేను చేయను, రేపైతే చేస్తాను. ఓకే బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. బాయ్.